వెల్కమ్ టు న్యూస్ ఫోకస్. నేను మీ స్వాతంత్ర సమర యోధుడు, ఉత్తరాంధ్ర పోరాట యోధుడు, ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో జయంతి వేడుకలకు సన్నద్ధమవుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వాసులకు తీపి కబురు అందించింది. ప్రతి ఏటా ఆగస్టు 16న సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకునేందుకు జీవో విడుదల చేసింది. దీంతో టీడీపీ శ్రేణులతో పాటు జిల్లా వాసులు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. వారి ఆనందానికి హద్దులు లేనంతగా ఈ నెల 16న సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఓవైపు 15 ఆగస్టుకు ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తున్న మున్సిపల్ అధికారులు, మరోవైపు మరుసటి దినం 16న మొట్టమొదటిసారిగా ప్రభుత్వ లాంఛనాలతో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. 175వ శ్రీకాకుళం జిల్లా ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ ప్రభుత్వం సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం ఆనందదాయకంగా ఉందని జిల్లా వాసులు చెబుతున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎన్ రామారావు మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుడు స్వర్గీయ సర్దార్ గౌతు లచ్చన్న పోరాట పట్టిమని గుర్తు చేశారు. ఆయన జయంతి రోజును రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేసిన నేపథ్యంలో 16వ తేదీ నాడు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు స్వాతంత్ర సమర యోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నామని, అందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 16వ తేదీన జరుపుకుంటున్న ఈ రాష్ట్ర పండుగకు మున్సిపల్ అధికారులు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరింపజేశారు. ఏది ఏమైనప్పటికీ ఇకపై ప్రతి ఏటా వరుస 2 రోజులు పండుగే పండుగ అంటూ ఈ ప్రాంత వాసులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జీఓఎంఎస్ నెంబర్ 83 ఇష్యూ చేశారు జిఏడి నుంచి. ఆ జీవోలో సారాంశం ఏంటంటే, స్వాతంత్ర ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి ఎన్నో ఉద్యమాలకి బీజం వేసిన డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర పండగగా జరుపుకోవాలని ప్రభుత్వం వారు ఒక ఆర్డర్ని ఈరోజు ఇష్యూ చేశారు. సర్దార్ గౌతు లచ్చన్న గారు వారు బారువాలో జన్మించినప్పటికీ, సోంపేట తాలూకా బారువా ప్రాంతంలో జన్మించినప్పటికీ సోంపేట, పలాసాని కేంద్రాలుగా చేసుకొని ఎన్నో ధీరోదాత్తమైన ఉద్యమాలని నడిపించారు. ఆఖరికి బ్రిటిష్ ప్రభుత్వం సర్దార్ గౌతు లచ్చన్న గారికి భయపడి ఈయన ఉద్యమ తీవ్రతని తట్టుకోలేక కనిపిస్తే కాల్చివేత, లేదంటే లచ్చన్న గారి ఆచూకీని తెలియజేసినట్టయితే నగదు బహుమతిని కూడా ప్రకటించే స్థాయికి బ్రిటిష్ ప్రభుత్వం వెళ్ళింది. ఇది గౌతు లచ్చన్న గారి ఉద్యమ తీవ్రతకి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ కమిషనర్గా ఈ పలాసాని కేంద్రంగా చేసుకొని కీర్తిశేషులు, మహానుభావులు, స్వాతంత్ర సమరయోధులు గౌతు లచ్చన్న గారు చేసిన ఉద్యమ స్ఫూర్తిని మనమంతా కూడా అలవర్చుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ప్రభుత్వం ఈ జీవోని విడుదల చేయడం పట్ల సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. దీన్ని పురస్కరించుకొని రేపు లేదు ఎల్లుండు ఆగస్టు 16వ తేదీన ప్రభుత్వం నిర్దేశించినట్లుగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మన పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం తరఫున కూడా పెద్ద ఎత్తున సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతి కార్యక్రమాన్ని జరిపించడానికి మన మున్సిపాలిటీ కూడా నిర్ణయించింది.
ఈ సందర్భంగా అందరికీ కూడా రేపటి స్వాతంత్ర దినోత్సవ ముందస్తు శుభాకాంక్షల్ని తెలియజేస్తూ, ఎల్లుండి కూడా మనకి రేపటి స్వాతంత్ర దినోత్సవం లాంటిదే ఎల్లుండు సర్దార్ గౌతులచ్చన్న గారి జయంతి కార్యక్రమం కూడా మనకు ఉంది కాబట్టి ఆ జయంతి కార్యక్రమంలో పుర ప్రముఖులు, పుర ప్రజలు అందరూ కూడా పాల్గొని సక్సెస్ఫుల్గా ఆ కార్యక్రమాన్ని నెరవేర్చవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.